అందరికీ నమస్కారం. ఈరోజు కథ వసంత శిశిరం వసంత శిశిరం దూరాన ప్రదక్షిణలు చేస్తూ కనిపించిన శిశిరను చూపిస్తూ, "అదిగో నీ సిస్టర్ అక్కడుంది" అంది ఉమ. శిశిరను చూసిన కిషోర్ కంగారుగా ఆమె దగ్గరకు పరుగులు తీశాడు. అతడు ఎందుకు అలా వెళుతున్నాడో అర్థం కాని ఉమ, "ఏమైంది దానికి?" అనుకుంటుండగా ఆమె కంటికి కనిపించిన దృశ్యానికి పరుగందుకుంది. శిశిర వెనుక ఒక వ్యక్తి ముసుగు వేసుకుని ఆమెనే అనుసరిస్తూ అనుమానాస్పదంగా కనిపించారు. కిషోర్ వెళ్ళింది కూడా అందుకే. క్షణాల్లో శిశిరను చేరుకున్న కిషోర్ ఆమె వెనుక వస్తున్న ముసుగు వ్యక్తిని పట్టుకొని ముసుగు తీసేయగా బిత్తర చూపులు చూస్తున్న ఓ పిచ్చిది కనిపించింది. దాంతో ఉమా కిషోర్లు శాంతించగా వారిని చూసి ఏమైందని ప్రశ్నించింది శిశిర. "ఏం లేదు సిస్టర్" అని కిషోర్ చెప్పగా, "ఇంకెంత సమయం పడుతుంది నీకు?" అని ప్రశ్నించింది ఉమా. "ఇదిగో ఇదే ఆఖరి" అన్న శిశిరను అనుసరించారు ఉమాకిషోర్లు. వారిరువురు ముందున్న పరిసరాలపై కన్నేసి ఉంచగా వారి వెనుక ముసుగు వేసుకున్న మరో అమ్మాయిని ఎవరో చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కువెళ్లారు. ఆమె శిశిరను అనుసరించిన మనిషి కాదు. ఎందుకంటే కిషోర్ పట్టుకున్న అమ్మాయి ఇప్పుడు వారి వెంటే ముసుగు తీసి నడుస్తోంది. గుడిలోకి వెళ్లి అర్చన పూర్తి చేసుకొని ప్రశాంతంగా గుడి ఆవరణలో కూర్చున్నారు ఆ ముగ్గురు. ఉమా ప్రసాదం ఇస్తుంటే తీసుకుంటూ, "మీరు ఇలా మాకెవరికీ చెప్పకుండా బయటకు రాకుండా ఉండాల్సింది" సంశయంగానే అన్నాడు కిషోర్. శిశిర, ఉమలు సంశయంగా చూస్తుంటే, "అంటే సౌమ్యను అరెస్ట్ చేసింది నిన్నే కదా, ఇంకొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉంటే మంచిదని. అందులోనూ సిస్టర్, నువ్విప్పటికే 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యావు కదా, పూర్తిగా కోలుకోవడానికైనా కొంత విశ్రాంతి అవసరం. ఇంత త్వరగా మొక్కు తీర్చుకోవాల్సిన అవసరం ఏం ఉందని చెప్పండి. మళ్ళీ జరగరాందేదైనా జరిగితే వసంత్ ఊరుకోడు" అన్న మాట నోటిదాకా వచ్చి మింగేస్తూ, "ఇంకా మీ ఆరోగ్యం పాడవుతుంది కదా" అని కవర్ చేశాడు. కాని అతని ఉద్దేశం అర్థమైన శిశిర కొద్ది క్షణాలు మౌనం వహించగా వసంత్ ప్రస్తావన తీసుకొచ్చినందుకు కిషోర్ వంక గుర్రుగా చూసింది ఉమ. తన బ్యాగ్ చేతికి తీసుకుంటూ కిషోర్కు, "మాకు ఇలా ఉండటం మొదట్నుంచి అలవాటే అన్నయ్య. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉండాలనుకుంటున్నాను. మధ్యలో వచ్చిన అలవాట్లను మధ్యలోనే వదిలేశాను. ఇండిపెండెంట్‌గా బతకడం నాకేం కొత్త కాదు. ఇక మేం బయలుదేరతాం" అంటూ సైగ చేసి లేచి నిలబడింది శిశిర. ఉమ కూడా శిశిర సమాధానానికి ఆమె వంక దిగాలుగా చూసింది. శిశిర అక్కడ్నుంచి వెళ్ళబోతుంటే, "సిస్టర్, ఒక్క నిమిషం" అంటూ ఆమె వెంట కదిలాడు కిషోర్. ఉమా వద్దని కళ్లతోనే సైగ చేయగా అతడు చెప్పేది వినాలని నిలబడిన శిశిరతో, "మిమ్మల్ని నేనే డ్రాప్ చేస్తాను, పదండి" అని కవర్ చేశాడు. శిశిర కాదనలేక ఒప్పుకోవడంతో అతడే కార్లో స్వయంగా వారిని ఫామ్ హౌస్ వద్ద దింపి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన కొద్దిసేపటికి ఏదో గుర్తొచ్చి అరవింద్కు కాల్ చేశాడు. కాని అరవింద్ డ్రైవింగ్ చేస్తూ బిజీగా ఉండటంతో ఫోన్ సైలెంట్లో పెట్టడం వల్ల చూసుకోలేదు. ప్రభుత్వ ఆస్పత్రి కాంపౌండ్లో కార్ పార్క్ చేసిన అరవింద్ హడావిడిగా లోపలికి వెళ్ళాడు. అప్పటికే అక్కడున్న తమ డిపార్ట్మెంట్ వారు ముఖాలు వేలాడేసుకొని కనిపించారు. వారే కాదు, ఆస్పత్రి సిబ్బంది ముఖాలు కూడా అలానే ఉన్నాయి. వారి వంక కోపంగా చూస్తూ సౌమ్యను ఉంచిన గదిలోకి వెళ్లిన అతడికి ఖాళీ మంచం దర్శనమిచ్చింది. అక్కడ సౌమ్య లేదు. ఆమె చేతులకు ఉండాల్సిన సంకెళ్ళు మంచం మీద పడి ఉండగా మంచంపై అక్కడక్కడ రక్తపు మరకలు కూడా కనిపించాయి. అతడి ప్రక్కనున్న జైలర్పై ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? అసలు ఆ ఖైదీ ఎంత ప్రమాదకరమో తెలుసా? కాపలా ఉండాల్సిన వాళ్ళు నిద్రపోతున్నారా? ఇదేనా మీరు డ్యూటీ చేసే విధానం? అంటూ మండిపడ్డాడు. సౌమ్య తప్పించుకోవడంలో తమ వైఫల్యం కూడా ఉండటంతో, "సారీ" అంటూ తలదించుకున్నాడు జైలర్. ఛా! అనుకున్న అరవింద్ కొద్ది క్షణాల మౌనం తర్వాత, "అసలేం జరిగింది?" అని శాంతంగా ప్రశ్నించాడు. "రాత్రి తన ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్‌కి తీసుకొచ్చాం సార్. మన వాళ్ళు కూడా బయట చాలా జాగ్రత్తగా కాపలా కాశారు. వేరే వాళ్ళెవరూ బయటకు రాలేదు, లోపలికి వెళ్ళలేదు. కానీ ఉదయం ఇంజెక్షన్ చేయాలని డాక్టరొచ్చి చూస్తే ఖైదీ స్థానంలో ఆమెకు తోడుగా ఉండాల్సిన మన లేడీ స్టాఫ్ గాయాలతో స్పృహ లేకుండా ఉంది.
సీసీ ఫుటేజ్‌లో కూడా ఎటువంటి ఆధారం దొరకలేదు. అసలు తను ఎలా తప్పించుకుందో అర్థం కావడం లేదు. ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ మిస్టర్ అరవింద్. జరిగిందంతా పూసగుచ్చినట్లు వివరించి క్షమాపణ అడిగాడు జైలర్. నేను సౌమ్యకు ట్రీట్మెంట్ ఇచ్చిన హాస్పిటల్ స్టాఫ్‌తో మాట్లాడాలి. గది క్లీన్ చేసే క్లీనర్‌తో సహా అందరినీ సమావేశపరచండి. వెళ్ళండి అనడంతో ఆ పని చూడటానికి వెళ్ళాడు జైలర్. ఆ గదిని, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ అతడికి ఎటువంటి ఆధారం దొరకలేదు. ప్రస్తుతానికి వారికి ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం మెడికల్ స్టాఫ్ లేడీ. ఆమె కూడా స్పృహలో లేదు. ఆమె స్పృహలోకి వస్తే కానీ జరిగిందేంటో తెలీదు. అలా అని ఎదురు చూస్తూ కూర్చుంటే సౌమ్య ఎంతమందికి హాని చేస్తుందో తెలీదు. అందుకే ఏ ఒక్క దారి వదలకుండా అన్ని విధాలుగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు అరవింద్. ముందుగా సౌమ్య బయటకు వెడితే ఏం చేస్తుంది అని ఆలోచించినప్పుడు అతనికి శిశిర అలాగే వర్మ కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. వెంటనే ఫోన్ తీసుకున్న అతడు కిషోర్ మిస్డ్ కాల్స్ గమనించి అతనికి కాల్ చేసి విషయం చెప్పాడు. కిషోర్, అనుకున్నా ఇలాంటిదేదో జరుగుతుందని. ముందే అనుకున్నా. ముందు ఆ రాక్షసుని కనిపెట్టే పని చూడండి. నేను వసంత్కి ఈ విషయం చెప్పి మా వాళ్ళని కూడా వెతకమని చెప్తాను. ఏ క్లూ దొరికినా చెప్పు. విసుగ్గా కాల్ కట్ చేసి వసంత్కి కాల్ కలిపాడు. తన స్టడీ రూంలో తాగిన మందు సీసాల మధ్య పడి ఉన్న వసంత్కి ఫోన్ రింగ్ అయిన శబ్దానికి మెలకు వచ్చింది. మత్తుగా కళ్ళు రుద్దుకుంటూ ఫోన్ ఎత్తిన అతడికి కిషోర్ చెప్పిన విషయానికి బీపీ అమాంతం పెరిగింది. కనీసం ముఖం కూడా కడక్కుండా అలానే ఇంట్లోంచి బయలుదేరాడు. శిశిర, ఉమలు కాలేజ్లోని లైబ్రరీకి వెళ్లడం కోసం సిద్ధమవుతుంటే కాలింగ్ బెల్ మ్రోగింది. ఎవరై ఉంటారు అన్నట్లు శిశిర చూస్తుంటే ఇంకెవరుంటారు, మన మహాతల్లులు ఓళ్ల మీద పడి తిరగటం అయిపోయి ఉంటుంది. ఇన్ని రోజులకి ఇంటికి చేరారు. నేను చూసుకుంటాలే. విసుక్కుంటూ వెళ్లి తలుపు తీసింది ఉమ. మరుక్షణం ఎదురుగా నవ్వుతూ నిలబడిన కుసుమారూపలు కనిపించి ఆశ్చర్యపోతూనే లోపలికి రండి అంటూనే, శిశిరా, నీకోసం కుసుమగారు రూపగారు వచ్చారు అంటూ కేకేసింది. అంత అకస్మాత్తుగా కుసుమారూపలు తన కోసం ఎందుకొచ్చారో శిశిరకు అర్థం కాలేదు. ఉమ కూడా అదే అనుమానంతో ఉంది. కాని అంతకుముందు జరిగిన సంఘటనలను బట్టి వారు మంచివారే అన్న అభిప్రాయం ఉండటంతో వారికి కావాల్సిన మర్యాదలు చూసుకుంది. వారిని కలిసి పలకరింపులయ్యాక వారు ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని అడిగిన శిశిరకు నవ్వుతూ, తెలియనట్లే అడుగుతున్నావు. మమ్మల్ని భాస్కర్ సార్ పంపించారు నీ ప్రాజెక్ట్ ఇనాగరేషన్ ఈవెంట్‌కి ఆహ్వానించడం కోసం అంటూ బొట్టు పెట్టి పత్రిక అందించింది కుసుమ. ప్రాజెక్ట్ ఇనాగరేషనా? ఎప్పుడు? అసలు నాకు చెప్పకుండా ఇదంతా ఎలా చేస్తారు? కోపంగా చూస్తూ లేచి నిలబడింది శిశిర. వసంత్ అంతకు ముందు చెప్పినట్లు ప్రాజెక్ట్ ఎక్వైర్ చేసుకోవడానికి చూస్తున్నాడేమో అన్నదే ఆమె కోపం. నీకు ప్రాజెక్ట్ మొదలవబోతుందన్న విషయం చెప్పకపోవడం ఏంటి? ఒక్క నిమిషం అంటూ భాస్కర్‌కు కాల్ కలిపి మాట్లాడి ఫోన్ శిశిరకు ఇచ్చింది కుసుమ. ఫోన్‌లో భాస్కర్ ఉత్సాహంగా, కంగ్రాచ్యులేషన్స్ మిస్ శిశిర. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఏర్పాట్లు చేయించమని సీఈఓ గారు చెప్పారు. నేనే స్వయంగా మిమ్మల్ని ఆహ్వానించడానికి రావాల్సింది. కానీ టైం లేదు కదా! కొంచెం పనులతో బిజీగా ఉండి కుసుమ వాళ్ళని పంపించేశాను. ఏమనుకోవద్దు. ఈవెంట్‌కు మాత్రం తప్పకుండా సమయానికి రావాలి. మనం ముందనుకున్న కండిషన్స్‌తోనే ఆ రోజు మీరు కాంట్రాక్ట్ సైన్ చేయొచ్చు అంటూ తాను చెప్పాలనుకున్నది వేగంగా చెప్పాడు. శిశిర తన ఆలోచనల నుండి బయటకు వచ్చేలోపే భాస్కర్‌తో మాట్లాడటానికి ఎవరో రావడంతో, ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను. మీరు ఏమనుకోకపోతే తర్వాత మాట్లాడతాను అంటూ కాల్ కట్ చేశాడు భాస్కర్. శిశిర, నేను కొంచెం నీతో మాట్లాడాలి. శిశిర ముఖంలో మారుతున్న భావాలను చూస్తూ అంది ఉమ. కుసుమారూపలు సంశయంగా ముఖముఖాలు చూసుకుంటూ ఉంటే శిశిర చెయ్యి పట్టుకొని గదిలోకి తీసుకువెళ్ళింది ఉమ. తలుపులు వేసేసి, ప్రాజెక్టు గురించి ఏమనుకుంటున్నావు? వసంత్ గారి మీదున్న కోపంతో నీ భవిష్యత్తు పాడు చేసుకోకు అని చేతులు పట్టుకుని కంగారుగా సలహా ఇచ్చింది. నాకు తెలుసు ఉమా, అతను ఇంత త్వరగా ఈవెంట్ ఏర్పాటు చేశాడు అంటేనే అర్థమవుతోంది. మళ్ళీ నాకు దగ్గరవ్వాలని ఇదంతా చేస్తున్నాడని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది శిశిర. అందుకని ఈ ప్రాజెక్ట్ ఆపేస్తావా? మళ్ళీ ఇంత మంచి అవకాశం వస్తుందనుకుంటున్నావా? ఆ శైలేష్‌తో ఏం జరిగిందో మర్చిపోయావా? అందరూ వసంత్ గారిలా నిజాయితీగా ఉండరు.
కంగారుగా చెబుతున్న ఉమను ఆపి, నువ్వు టెన్షన్ అవ్వకు. అతనిలా వ్యక్తిగత జీవితాన్ని, ప్రొఫెషనల్ లైఫ్‌ని కలపలేను. ప్రస్తుతం నాకు నా ప్రాజెక్ట్ తప్పించి ఏదీ ముఖ్యం కాదు. కాబట్టి మనం ఈవెంట్‌కి వెళుతున్నాం. నా తప్పు లేనంత వరకు నేను వెనక్కు తగ్గను స్థిరంగా చెప్పింది శిశిర. అందుకు మనసులోనే సంతోషించింది ఉమ. ఆమె సంతోషానికి శిశిర ప్రాజెక్ట్ కొనసాగుతుండటం ఒక కారణమైతే, ఈ విధంగా అయినా శిశిర వసంతులు కలవడానికి, మరింతగా అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందన్నది మరో కారణం. అలా గది నుండి బయటకు వెళ్లి కుసుమారూపలకు ఈవెంట్‌కు వస్తున్నట్లు తెలియజేసింది శిశిర. వారు సంతోషించగా కొంత సమయం కాలక్షేపం చేసి వారిని సాగనంపారు ఉమా శిశిరలు. మరోవైపు ఆసుపత్రిలో సౌమ్య పారిపోయిన కేసు గురించి విచారిస్తున్న అరవింద్ చాలా చిరాగ్గా ఉన్నాడు. అప్పటికే పై అధికారులకు విషయం చెప్పి వారి నుండి తిట్లు కూడా తిన్నాడు. ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చిన్న పొరపాటు వాటన్నింటినీ తుడిచిపెట్టేస్తుంది కదా. ఇప్పుడు అదే జరిగింది. చిరాకు పడుతూ ఆసుపత్రి నుండి బయటకు వచ్చి సిగరెట్ వెలిగించాడు. ఏదో జరిగింది. లేకపోతే సంకెళ్ళు వేసి ఉంచిన సౌమ్య స్థానంలో మెడికల్ స్టాఫ్ ఉండటమేంటి? అది కూడా ఏ చిన్న ఆధారం దొరక్కుండా. సీసీ ఫుటేజ్‌లో కూడా ఏమీ రికార్డ్ అవ్వలేదు. అంటే ముందే ప్లాన్డ్‌గా సిస్టమ్ షట్ డౌన్ చేశారు. సౌమ్య ఉన్న ఆరోగ్య సమస్యతో ఆమె స్టాఫ్‌ని ఈ విధంగా గాయపరచలేదు. ఇదంతా చూస్తుంటే ఎవరో వెనకుండి ఆమెకు సాయం చేశారని అనిపిస్తోంది. ఎవరయ్యుంటారు? అంత అవసరం ఎవరికుంది? వర్మ కుటుంబం ఆమెతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. అనిరుద్ కూడా అదే మాట మీదున్నాడు. నిషా సౌమ్యను చంపాలని ప్రయత్నించింది. అందులోనూ తనిప్పుడు పోలీసుల కస్టడీలో ఉంది. జరిగింది తెలిసాక సౌమ్య స్నేహితులెవ్వరూ ఆమెకు సాయం చేయడానికి ముందుకు రారు. మరి ఇంకెవరై ఉంటారు? అనుకుంటూ టెన్షన్ కారణంగా సిగరెట్టు పొగను గుప్పుగుప్పున గాలిలోకి వదులుతున్నాడు. సౌమ్య కేస్ చిన్నదేం కాదు. అందులోనూ అందరికీ తెలిసింది కావడంతో పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికెలాగో సౌమ్య పారిపోయిందన్న విషయాన్ని బయటకు పొక్కకుండా దాచేశారు. కానీ త్వరలో బయటకొస్తుంది. అప్పుడు మీడియా, సామాన్య ప్రజలు అంతా పోలీసుల వైఫల్యం అంటూ దుమ్మెత్తిపోస్తారు. ఇదంతా జరిగేలోపే సౌమ్యను పట్టుకొచ్చి సెల్లులో వెయ్యాలి అనేది అతని ఉద్దేశం. దూరం నుండి అతని కదలికలను గమనిస్తున్నాడు రాత్రి సౌమ్యకు కాపలాగా వచ్చిన ఓ యువ కానిస్టేబుల్. అతని దగ్గరకు వచ్చి సిగరెట్ ఇచ్చిన మరో కానిస్టేబుల్, నువ్వింకా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా? నేను చెప్పేది విని ఈ విషయం ఇంతటితో వదిలేయ్. లేదంటే ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ఊడిపోయి ఇంట్లో కూర్చోవాల్సొస్తోంది అంటూ సలహా ఇచ్చాడు. అది కాదు సార్. ప్రకాష్ గురించి చెప్పడం మంచిదేమో. అతడు తప్పు చేయలేదని తెలుసు. అతడు మన డిపార్ట్మెంట్ అని వదిలేశాం కానీ, ఒకవేళ భవిష్యత్తులో వాళ్లే తెలుసుకొని మన దగ్గరకొస్తే మరింత సమస్య కదా అని ప్రశ్నించాడు మొదటి కానిస్టేబుల్. అబ్బా! అలా తెలుసుకునేందుకు ఉన్న ఒకే ఒక ఆధారం సీసీ ఫుటేజ్. అదే లేనప్పుడు ఇంకెలాగయ్యా తెలిసేది? 25 ఏళ్ల సర్వీస్ నాది. ఏవేవి సమస్యలవుతాయో నాకు తెలీదా? అదంతా వదిలేసి పద వెళ్దాం అంటూ లాక్కుపోయాడు రెండవ కానిస్టేబుల్. క్లాసులు, లైబ్రరీ, కెఫే అంటూ ఉమా శిశిరలకు సమయం గడిచిపోతోంది. శిశిర కూడా తన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ తన పనులపై దృష్టి పెట్టింది. అలా 5 రోజులు గడిచాక ఎప్పటిలా పెందలాడే నిద్రలోకి జారుకున్నారు వారు. ఒక రాత్రి వేళ దాహంగా అనిపించి నిద్రలేచిన ఉమకు ఖాళీ బాటిల్ కనిపించడంతో నిద్రమత్తులోనే వంటగదికి వెళ్ళింది. లైట్ ఆన్ చేయాలని స్విచ్ కోసం కిటికీ దగ్గరకు వెళ్లిన ఆమెకు ఆరుబయట చీకట్లో లీలగా కనిపించిన రూపానికి ఉలిక్కిపడి దాక్కుంది. అంత అర్ధరాత్రి వేళ తమ ఇంటి ముందు ఉంది ఎవరయ్యుంటారో అర్థం కాలేదు. కాని ఊహించకుండా జరిగిన సంఘటన కావడంతో భయంతో చెమటలతో తడిచిపోయింది. ఇంతకీ ఉమకు కనిపించింది ఎవరు? శిశిరకు ఇది ప్రమాద సంకేతమా? కానిస్టేబుల్స్ మాట్లాడుతున్న ప్రకాష్ ఎవరు? వారు అరవింద్ దగ్గర దాస్తున్న విషయం ఏంటి? అసలు సౌమ్య ఏమైంది? ఇనాగరేషన్ ఈవెంట్లో ఏం జరగబోతోంది? శిశిర, వసంతులు ఒకరికొకరు ఎదురుపడనున్నారా? తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశిరం నెక్స్ట్ పార్ట్ వినేయండి. అలాగే మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయగలరు. థాంక్ యూ ఫర్ లిజనింగ్.